అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మళ్ళా ట్రంప్ మొదలెట్టాడు అంటే ఆపడు కాబట్టి మొదలెట్టడం అనేది లేదు, వాగుతూనే ఉంటాడు. అది ఒక కంటిన్యూవస్ ఫ్లో, కంటిన్యూవస్ ప్రాసెస్. డిస్జాయింటెడ్ స్టేట్మెంట్స్, డిస్జాయింటెడ్ యాక్షన్స్, బట్ విత్ ఏ మెథడ్ ఇన్ దిస్ మ్యాడ్నెస్. మళ్ళా బ్రిక్స్ అమెరికా డాలర్కు పెద్ద దెబ్బ నేను గట్టిగా చెప్పాను కాబట్టి వీళ్ళందరూ వెనక్కు తగ్గిపోయినారు. ఇప్పుడు మనకు బ్రిక్స్ బెడద అమెరికా డాలర్కు లేదని మొదలెట్టాడు. సరే, అంతటితో ఆగకుండా మోడీ నాకు చెప్పేశాడు రష్యన్ ఆయిల్ కొనను అని అన్నాడు. రెండు కూడా అనవసరమైనటువంటి గెలకటం, అదేది లేపి తన్నించుకున్నారన్నారే ఆ టైప్లో ఉంటుంది ట్రంప్ యొక్క స్టేట్మెంట్స్, భావనలు. మొట్టమొదటి బ్రిక్స్ విషయం పరిశీలిద్దాం. ఏదైనా ఒక ప్లాట్ఫామ్ను గట్టిపరిచి సీరియస్గా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఏదైనా ఉందంటే ఈ మిగిలిన దేశాలకు అది బ్రిక్స్. బికాస్ ట్రంప్ చేస్తున్నటువంటి పిచ్చి శాస్త్రాలకన్నిటికీ ఫుల్ ఆన్సర్ బ్రిక్స్ కరెన్సీ. అది వాడికి తెలుసు. ఇక్కడ వీళ్ళు కొంత దానిని అటు ఇటుగా ఎందుకు పోతున్నారంటే ఇమ్మీడియట్తో వాటి కాన్ఫ్రంటేషన్ ఇష్టం లేకుండా ఎవరికి పాటికి వాళ్ళు తెచ్చుకోగలిగిన కన్సెషన్స్ కోసం ఇండివిజువల్గా అమెరికాతో డీల్ చేస్తున్నారు. బట్ లాంగ్ రన్లో బ్రిక్స్ను స్ట్రెంగ్తన్ చేయాలి, సస్టైన్ చేయాలి, బ్రిక్స్ కరెన్సీని ఒకదాన్ని ఏర్పాటు చేసుకోవాలి, అమెరికన్ మొనోపలీకి స్వస్తి చెప్పాలి అనేటటువంటి భావన అయితే బాగా అన్ని కంట్రీస్లో వచ్చింది. వీళ్ళు రష్యా మీద పెట్టే శాంక్షన్స్, ఇరాన్ మీద పెట్టేటటువంటి శాంక్షన్స్ ఇవి చూసిన తర్వాత రేపు మన మీద కూడా పెడితే ఏదో ఆల్టర్నేటివ్ ఉంటే మంచిది కదా అని దీనికి ఎప్పటికైనా చైనా లీడ్ తీసుకుంటుంది. ఇంత మటుకు అటు ఇటు అని కాస్త వేవరింగ్గా ఉన్న ఇండియా కూడా గట్టిగా దీనికి ఫిక్స్ అయ్యేటట్టుగా ట్రంపే చేసేసాడు. వాడు చేసిన ఈ పిచ్చి పనుల వలన ఇండియా కూడా ఫైనల్గా ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ ఇస్ ది ఓన్లీ సొల్యూషన్ అనే ఆలోచనకు రావచ్చు. బ్రెజిల్ను ఆల్రెడీ ఎలిమినేట్ చేశాడు. అంటే పర్సనల్ లెవెల్లో లూలా అంటే పడదు, వాడి ఎగనెస్ట్గా ఉన్న బోల్సోనారోను బాగా హైపిస్తూ లూలా మీద కూడా పడ్డాడు. సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ని ఇన్సల్ట్ చేశాడు. సో వీళ్ళందరూ కూడా మండిపోతూ ఉన్నారు. వీళ్ళందరూ ఒకటిగా వస్తే మాత్రం బ్రిక్స్ కరెన్సీ రావటం అనేటటువంటి తప్పకుండా జరుగుతున్నది. ఇవాళ కాకపోతే 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత, బట్ డెఫినెట్గా అమెరికాకు ఆల్టర్నేటివ్గా బ్రిక్స్ కరెన్సీ వచ్చేటట్టుగా పునాది మాత్రం గట్టిగా ట్రంప్ వేయటం జరిగిపోయింది. ఇక భారతదేశం రష్యా ఆయిల్ సంగతికి వద్దాం. రష్యా ఆయిల్ తీసుకోవాల్సిన అవసరమే లేదు ఈరోజు భారతదేశానికి. రానా డిస్కౌంట్ తగ్గిపోతుంది, తప్పకుండా డైవర్సిఫై అవుతారు. ఈరోజు గయానాలో కావాల్సినంత ఆయిల్ తయారవుతూ ఉన్నది. సౌత్ అమెరికాలో, మిగిలిన దేశాల్లో, బ్రెజిల్ లాంటి దేశాల్లో కూడా ఉన్నది. అది న్యాచురల్ ప్రాసెస్. వెళ్ళిపోతూ ఉన్నారు. దానిని ఏదో నేను చేశానని చెప్పుకోవటం, దానికి టారిఫ్లు వేయటం. ఆ టారిఫ్లు అవసరం లేకుండానే రష్యా నుంచి బయటికి వచ్చేస్తున్నారు. డైవర్సిఫై చేసుకుంటున్నారు బేసిక్గా. రష్యానే కాదు, ఎక్కడెక్కడ దొరుకుతుంది అదర్ దాన్ మిడిల్ ఈస్ట్ మీద ఓవర్ డిపెండెన్స్ లేకుండా ఉండేటటువంటి విధానాన్ని భారతదేశం అనుసరిస్తూ ఉన్నది. సో అటువంటప్పుడు 1కి 10 మార్లు చెప్పి నో అని అనిపించుకోవటం ఈయనకు ఒక హ్యాబిట్ అయిపోయింది. మళ్ళా ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. అట్లాంటిది ఏమీ లేదని కూల్గా, కామ్గా బ్యాక్ డోర్లో జరగాల్సినటువంటి పనులు ప్రతి తడవ ట్రూత్ సోషల్ తన సోషల్ మీడియా దాంట్లో ట్వీట్ పోస్ట్ పెట్టి గలభా చేసి సక్రమంగా పోతున్న దాన్ని కూడా కంపు చేసుకునేటటువంటి మనస్తత్వం ఇతనిలో బాగా అవుపిస్తూ ఉన్నది. మరి దీనివల్ల బ్రిక్స్ కరెన్సీ అయితే తప్పకుండా ఈరోజు కాకపోయినా ఇంకా కొన్నాళ్ళల్లో ఒక ఆల్టర్నేటివ్గా గట్టిపడేటటువంటి అవకాశం అయితే తప్పకుండా ఉన్నది.
ఆయిల్ అంటారా, మనం ఎటు తిరిగి రష్యా మీదనే ఆధారపడాలని ఎప్పుడు అనుకోవట్లేదు. రష్యా హ్యూజ్ డిస్కౌంట్స్ ఇస్తున్నది కాబట్టి అడుగు పోయినాం. ఇప్పుడు ఆ డిస్కౌంట్లు తగ్గే కొద్దీ మిగిలిన చోట్ల పోవటం జరుగుతుంది. అది న్యాచురల్ ప్రాసెస్. ఇతను చెప్పినా చేయకపోయినా కానీ అది జరిగేటటువంటి ప్రాసెస్. ప్రతిదానికి క్రెడిట్ తీసుకునే మనస్తత్వం ద్వారా తన యొక్క బలహీనతలను వెల్లడించుకుంటున్నటువంటి వాడు ఈ ట్రంప్. థ్యాంక్ యూ.